నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు తోటకూరని చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఫ్రై చేసేసాను ఫ్రెండ్స్. తోటకూర ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉంది అంటే అస్సలు స్టార్ట్ చేయగానే ప్యాన్లో పెట్టగానే ఎంత బాగా మగ్గిపోయిందనమాట. ఇది వింటర్ సీజన్ కదా ఫ్రెండ్స్, ఆకుకూరలన్నీ బాగా దొరుకుతాయి. తోటకూరని చక్కగా కాడలు ఒలిచేసుకొని ఇలా మొత్తం శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత 4-5 గార్లిక్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. తోటకూరలో గార్లిక్ ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఓ 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుని వీటిని కొంచెంగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ వేగవలసిన అవసరం లేదన్నమాట. ఇవి తోటకూరతో పాటుగా ఉడికిపోతాయి. ఇందులో మనం కారం యూస్ చెయ్యము, ఇంకా ఈ మిర్చితో వచ్చే కారమే ఇందులో సరిపోతుందన్నమాట. తరువాత కట్ చేసుకున్న తోటకూరని ఇలా పెట్టేసుకుని పైన పసుపు వేసుకుందాము ఫ్రెండ్స్. సాల్ట్ మాత్రం అప్పుడే వేయొద్దు, మనకు తోటకూర మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అవుతుంది కదా, అప్పుడు వేసుకుందాం, లేదంటే మనకు ఎక్కువ పడిపోతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాక తోటకూర అంతా ఇలా దగ్గరకు వచ్చేసి కొంచెం అవుతుందన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మనం ఈ క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకుందాం. దీనికి 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. కొత్తగా వంట చేసే వాళ్ళు ఎవరన్నా సరే ఒకేసారి తోటకూర పెట్టినప్పుడు వేసామంటే వాళ్ళకు ఐడియా అనేది ఉండదన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, అవసరమైతే ఇంకో చిటికెడు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి మరో 2 నిమిషాలు మూత పెట్టేసామంటే చక్కగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే తోటకూర ఫ్రై అన్నమాట. ఇది రోటీలోకి రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. రైస్లో చక్కగా అప్పడాలతో తినవచ్చు అనమాట. నచ్చింది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్.